వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం చంద్రబాబు బర్త్డే వేడుకల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరుమల గాలిగోపురం తరహా సెట్టింగ్ వెలుగు చూసింది. ఆత్మకూరు టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఈ సెట్ వేసినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గుడి సెట్టింగ్ వేసి చంద్రబాబు కోసం మంత్రి ఆనం చేతుల మీదుగా హోమం జరిపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల అర్చకులు పండితులతో పూజలు చేయించినట్లుగా తెలుస్తోంది. గుడి సెట్టింగ్ అనుకొని పొలిటికల్ బ్యానర్లు కూడా కట్టారు. అలాగే గుడి గోపురం సెట్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలో తిరుమల ఆలయం సెట్టింగ్ వేసిన అంశానికి దీనికి ముడిపెడుతూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఈ గుడి సెట్టింగ్ తరహా దానికి సంబంధించి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తోంది ప్రభుత్వ యంత్రాంగం, దీనికి సంబంధించి అప్డేట్స్? గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ప్రధానంగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా సరే తమ పార్టీ అధినేత కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం పైన ఎటువంటి వాళ్ళ ప్రజల్లో కానీ బయట రాజకీయ పక్షాల నుంచి కానీ ఎటువంటి విమర్శలు రావు. కానీ ఈరోజు ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించిన విధానం పైన మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి తిరుమల సెట్టింగ్ వేసి ఆ సెట్టింగ్ లో చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ పూజారుల చేత ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడంపై వైసీపీ నుంచి స్థానికుల నుంచి కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి వేడుకలని ఇదే విధంగా తిరుమల సెట్టింగ్ వేసి నిర్వహించారని చెప్పి అప్పట్లో టీడీపీ నేతలు విమర్శల వర్షం గుప్పించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శల వర్షం గుప్పించిన టీడీపీ నేతలు ఈ రోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలను తిరుమల తిరుపతి సెట్టింగ్ వేసి నిర్వహిస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు భవిష్యత్తులో ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఇబ్బందులు రాకుండా చూడటం అనేది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తిరుమల తిరుపతి దేవాలయం సెట్టింగ్ వేసి చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా అక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా ఉండటం కొంత వివాదాస్పదంగా మారింది. అంటే ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? అంటే ఆ గుడి సెట్టింగ్కి సంబంధించి అక్కడ టీడీపీ బ్యానర్లు కట్టడం కావచ్చు, గతంలో విమర్శించినటువంటి వారే ఈరోజు నేరుగా సెట్ వేసి అక్కడ హోమం జరిపించడం కావచ్చు, స్వయంగా మంత్రి హాజరవడం, అధికారులు ఏమంటున్నారు, ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు? దానికైతే దీనిపైన ప్రభుత్వ అధికారులు ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఇది వాళ్ళకు ప్రభుత్వ కార్యక్రమం. ఇందాకనే ఈ రోజు ఉదయమే కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అవుతుంది. చూడాలి ప్రభుత్వ అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ చేశారని చెప్పి టీడీపీ నేతలు విమర్శలు వర్షం గుర్తించారు. ప్రస్తుతం అదే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేశారు, సెట్టింగ్ వేయడంతో పాటు పూజారుల చేత హోమాలు యజ్ఞాలు ఎలా జరిపించిన ప్రదేశం చుట్టుపక్కల ఆ పక్కనే తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారు, దీనిపైన అధికారులే సమాధానం చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మీనారాయణ. గతంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం తరహా సెట్టింగ్కి సంబంధించి టీడీపీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు గుప్పించారో కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది టీడీపీ శ్రేణులు. మరి ఈరోజు సీఎం చంద్రబాబు బర్త్డే వేడుకల్లో తిరుమల గాలిగోపురం తరహా సెట్టింగ్ ఏ విధంగా వేశారు, అక్కడ మంత్రి ఆనం కూడా అక్కడ హాజరవ్వడం, పూజలు చేయడం, ప్రభుత్వ అధికారులు అంటే ప్రోటోకాల్ ప్రకారమే ఒక మంత్రి అక్కడికి వచ్చాడు అని అంటే ప్రోటోకాల్ ప్రకారం ఉండేటువంటి తరహా కార్యక్రమాలన్నీ ఉంటాయి. అటువంటి చోట తిరుమల తిరుపతి సెట్టింగ్ ఎలా వేస్తారు గాలిగోపురానికి సంబంధించింది అనేది గతంలో విమర్శలు చేసినటువంటి టీడీపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెప్తారు అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏమీ స్పందించలేదు. స్థానికంగా ఉండేటువంటి అధికార యంత్రాంగం చేసిందా, లేకపోతే అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ నేతలు ఆ తరహా సెట్ వేస్తున్నా కానీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదనేటువంటి రకరకాల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చూడాలి టీడీపీ అధిష్టానం ఈ అంశానికి సంబంధించి స్పందిస్తుందా, లేకపోతే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది. గతంలో జరిగినటువంటి పరిణామాన్ని, ప్రస్తుత పరిణామాన్ని బేరీజు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.